ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేరేజ్ యువర్ బ్లెస్సింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. దేవుని జనంగమా, మరి ఈరోజు ఒక ఎంతో విచారకరమైన విషయాన్ని మీతో పంచుకోవటానికి, అలాగే ప్రేరేజ్ యువర్ బ్లెస్సింగ్ అనే ప్రార్థనా గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థించడానికి మీ ముందుకు రావడం జరిగింది. దేవుని పిల్లలారా, మరి ఇప్పటికే మీకు చాలా మందికి ఆ యొక్క సంగతి తెలుసు. నిన్నటి కాల సమయంలో నేను చూడడం జరిగింది. అయితే కొంత వైజాగ్ ప్రాంతంలో మీటింగ్ లో ఉండడం వలన నేను త్వరగా స్పందించలేకపోయాను. దేవుని పిల్లలారా, మరి ఆ సంగతి 8 మంది పిల్లలు ఆ గోదావరిలోనికి వెళ్లి కాసేపు సంతోషంగా స్నానాలు చేసి అక్కడ గడిపి ఇంటికి రావాలనే ఒక ఉద్దేశంతో ఆ 8 మంది పిల్లలు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుని మరి అందనంత లోకాలకు వెళ్ళినట్టు మనకు తెలుసు. మీ అందరికీ కూడా చాలా మంది తెలుసు. దేవుని జనంగమా, ఆ 8 మంది పిల్లలు, ఆ కుటుంబాలు ఎంతో కన్నీటి వేదనలోనికి వెళ్లిపోయి ఎంతో బాధకు గురైపోయారు. అందులో భాగంగా కాకినాడలో సేవ చేస్తున్న దైవ సేవకులు రఘుయేలు గారి 2 కుమారులు క్రాంతి కిరణ్, అలాగే పాల్ అభిషేక్, ఆ పిల్లలిద్దరు చాలా చిన్న వయసు. ఆ దైవ సేవకులు బిడ్డలు కూడా ఒకేసారి పోగొట్టుకుంటాం జరిగింది. దేవుని పిల్లలారా, ఆ 8 మంది పిల్లల విషయంలో మేము ప్రార్థించి ఆ కుటుంబానికి ఓదార్పు తెలియచేయటం కోసమై ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీలో ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రార్థనలు ఏకీభవించండి. గ్రూప్ లో ఉన్న మేమందరం కూడా ప్రార్థన చేస్తాము. ఓకే, ప్రార్థన చేసుకుందాము. ప్రారంభ ప్రార్థన. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఆశ్చర్యకరుడా, అయా అద్భుతకరుడా, రాసా ప్రార్థన ఆలకించువాడా, కన్నీరు తుడిచివాడా, వేదన తీసివాడా, బాధను తొలగించువాడా, రాజానికి స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా తండ్రి నాన్న, మొన్నటి కాల సమయంలో జరిగిన సంఘటన కోసము నీ పాద సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం బాబు. అయ్యా తండ్రి నాన్న, ఆ సంగతి అనగా 8 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయి 8 మంది కుటుంబాలు ప్రభా, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, బంధువులు, మిత్రులు ఎంత వేదనతో ఉన్నారయ్యా. అయ్యా తండ్రి నాన్న, అందులో మీ సేవకులు కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా ఎంతో వేదన కుటుంబాలు, 8 మందికి కూడా తల్లిదండ్రులకి తీరలేని వేదన. ఒక్కొక్క కుటుంబంలో 2 కోల్పోయారు ప్రభా. దయచేసి వారి ఓదార్పు నిమిత్తమై వారి కుటుంబ ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తుండగా మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి అమ్మా. 8 మంది కుటుంబాల కోసం కూడా మరి వారి తల్లిదండ్రులు ఓదార్పు చేయండి అమ్మా. ఒకరి తర్వాత ఒకరు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. స్తుతి ఆరాధన. సర్వశక్తి మంతుడు ఉన్న తండ్రి, నీకు వందనాలు చెల్లించుకొంచున్నామయ్యా. అయాదిగోనైనా ఆదరణకర్తగా నా ప్రభా, పేరుగాంచిన దేవుడవు నా తండ్రి, దయ చూపించేవాడా, నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఈ సాయంకాల సమయంలో నా ప్రభా మీ సన్నిధిలో నా తండ్రి, ఆయా కొన్ని కుటుంబాలను ఆదరణ నిమిత్తం మీ సన్నిధిలో మనవి చేసుకొంచున్నాం నా ప్రభా. అయా ఇదిగోనైనా తండ్రి, గోదావరి ప్రాంతంలో జరిగిన విషాద ఘటనను బట్టి అయా మీ సన్నిధిలో నా తండ్రి వేడుకుంటున్నాం. అయా 8 మంది బిడ్డలు, యవ్వన బిడ్డలు నా ప్రభా, ఇదిగోనైనా తండ్రి ఆ నీటిలో కొట్టుకుని పోయి మరణించారు అని చెప్పి నా ప్రభా తెలియడం జరిగింది. వాడా ఒక్కసారి దృష్టించండి నా ప్రభా. ఆ 8 కుటుంబాలను మీరు దృష్టించండి నా ప్రభా. ఆయా వారికి ఓదార్పున ఆదరణ కలిగించండి నా ప్రభా. ఈ లోకంలో నా తండ్రి ఆ గర్భశోకం అనేది నా ప్రభా ఎంతో వేదనకరమైనది నా ప్రభా. దయగలిగిన వాడా ఒక్కసారి దృష్టించండి. ఆ తల్లిదండ్రులను ఒక్కసారి ఓదార్చండి నా ప్రభా. ఆయా కొట్టుకున్న బిడ్డలను నా ప్రభా మీ సన్నిధికి చేర్చుకోనండి నా ప్రభా. దయగలిగిన వాడా వారి ఆత్మలకు నెమ్మదిని కలిగించండి తండ్రి. ఎందుకంటే నా ప్రభా మరణం అనేది ఒకసారి మనిషి జీవితంలో సంభవిస్తే ఆ మనిషిని ఇక చూడలేని స్థితి, వారి జ్ఞాపకాలతోనే బ్రతకవలసిన స్థితి. అందులోనూ అసలు
యవ్వన దశలో చనిపోవటం అంటే నా ప్రభా ఎంత దుఃఖకరమైన స్థితి నా తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ప్రాణాలు కోల్పోయిన బిడ్డలు నా ప్రభా, రోహిత్ ని బట్టి, క్రాంతిని బట్టి, పాల్ ని బట్టి నా ప్రభా, మహేష్ ని బట్టి, రాజేష్ ని బట్టి, సాయిని బట్టి నా ప్రభా, రాజేష్ ని బట్టి, మరలా అలాగే నితీష్ ని బట్టి, వారి యొక్క తల్లిదండ్రులకు నా ప్రభా, వారి కుటుంబాలకు నా ప్రభా మీరు దయచేసి ఆదరణ చూపండి నా ప్రభా. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని సెలవిచ్చిన వాడ ఒక్కసారి దృష్టించండి. ఆ తల్లి కన్నీటిని, ఆ తండ్రి కన్నీటిని, వేదన మీరు నా ప్రభా ఒకసారి చూసి నా ప్రభా వారికి నెమ్మదినివ్వండి నా ప్రభా, ఓదార్పునివ్వండి నా ప్రభా, దయ చూపించండి నా ప్రభా, దయచేసి సహాయం ఇచ్చేయండి నా ప్రభా. ఈ మనుషుడు ఓదార్చలేడు నా ప్రభా మరణ విషయంలో నా తండ్రి. ఇంకొకరు మీ యొక్క ప్రేమ, మీ యొక్క మాటలు నా ప్రభా మనిషిని ఆ బాధలో నుండి, ఆ దుఃఖంలో నుండి బయటకు తీసుకురాగలరు నా ప్రభా. దయచేసి సహాయం చేయండి నా ప్రభా. పొగొట్టుకున్న బిడ్డల నిమిత్తం వారు అంగలారుస్తున్నారు నా ప్రభా. ఒక్కసారి చేసుకోనండి నా తండ్రి. ఆదరణను కలిగించండి నా ప్రభా. దయచేసి ఆదరణ చూపించండి. దుఃఖంలో నుంచి, చింతలో నుంచి నా ప్రభా మీ ప్రేమతో వారిని బయటకు తీసుకురమ్మని ప్రాధాన్యపడుతున్నాను తండ్రి. ఓదార్చమని వేడుకుంటున్నాం నా ప్రభా. అంగలార్పును మీరు ఒక్కసారి దృష్టించండి నా తండ్రి. దయచేసి ఆ బిడ్డల కుటుంబాలకు, వారి తల్లిదండ్రులకు, వారి బంధువులందరికీ నా ప్రభా అయా ఓదార్పుని, నెమ్మదిని, ఆదరణని కలిగించండి. ఎందుకంటే నా ప్రభా ఈ సమయంలో వారు ఒకరినొకరు తమాయించుకుని నిలబడటం అనేది చాలా వేదనకరమైన స్థితి అయా. కాబట్టి నా ప్రభా మీ స్వహస్తాలతో నా ప్రభా బిడ్డలు ఎత్తుకునండి నా ప్రభా. దయచేసి దృష్టించండి నా ప్రభా. మీరే కృప చూపించి వారి మనస్సులకు, వారి యొక్క హృదయ ఆంతరంగ తలంపులకు నా ప్రభా అలా దయచేసి ఆదరణ చూపించమని, కృప చూపించమని వేడుకుంటూ యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చెల్లిస్తున్నాను. గొప్పవారి ఇదిగో నా తండ్రి, మీ కృప గొప్పది, మీ దయ గొప్పది. అయితే నా తండ్రి భయంకరమైన నిషాదగాథలో ఉన్న తండ్రి ఆ కుటుంబాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని అయినా యవనస్తులైనా 80 కుటుంబాలు నా తండ్రి ఒక్కరు కాదు, ఇద్దరు కాదయ్యా ఎంతో వేదన కొందనాలు అయినా ఆ తల్లికి, ఆ తండ్రికి, వారి బంధువులకి ఎంతో వేదన నాయన. నీకే వందనాలు స్తుతులు. ఆ వేదన నుంచి తీర్చగలిగిన దేవుడు నువ్వు తప్ప ఇంకో ఎవరూ లేరయ్యా. మేమంటే మాట చెప్పగలుగుతాం కానీ ఆ వేదన ఎరిగిన దేవుడు వారికి నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి అయ్యా. ఓదార్పు దయచేయండి. ఒకరి పట్ల ఒకరు ఆయన ఓదార్చుకునే ఆలోచన కలిగించింది అది మీకు గొప్పవాడ ఆలోచన కర్త. మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆ 80 కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డలు ఎంతో ఆసక్తితో సరదాగా వెళ్ళారు బాబు. అయితే నాయన ప్రభు తిరిగి రాలేదు నాయన. కుటుంబాలు ఎంతో వేదనలో ఉన్నాయి డాడీ. అయ్యా ఓదార్పును దయచేసి, నెమ్మది దయచేసి ఆ రక్త సంబంధులకి, అలాగే నా తండ్రి ఆ బంధుమిత్రులకి నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి అయినా. ప్రభా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా, వందనాలు బాబు. సమస్తంలో చూస్తున్న దేవుడు అయ్యా మీకే కృతజ్ఞతగా కుటుంబాలకు ఓదార్పును దయచేయమని అయ్యా మీ నామలో సమస్తమును జరిగించమని ఎస్ఐయా మీరే బలమును శక్తినిచ్చి నడిపించమని అయ్యా ప్రభా కుటుంబాలకి నాయన అయ్యా మరణించిన బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయినా మీ సన్నిధానంలో ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. ఎందుకంటే బిడ్డలు ఎంతో ఆసక్తితో సంతోషంతో వెళ్ళారు ప్రభు తిరిగి వద్దామని, కానీ అలా అవుతారని వారు కూడా అనుకోలేదు కదా ప్రభు. కుటుంబాలు సమాధానం అయ్యా ఆయన ప్రభు. ఒక బిడ్డ కోల్పోతే ఎంత వేదనో నాయన నీకు తెలుసయ్యా. ఒక్కరు కాదు 80 బాబా కుటుంబాలు ఎంతో వేదన బాబు, ఎంతో వేదన, తీరని వేదన నాయన. సమాధానం హల్లెలూయా 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 హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, సర్వశక్తిమంతుడా, పూజారుడా, ఘనమైన పాదములకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మీకు వందనాలు ప్రభా. మరి ప్రభా సమయం అంటూ ప్రభా బిడ్డలందరూ కూడా మరి ప్రభా బీచ్కి వెళ్ళి ప్రభా నీటిలో మునిగి 18 మంది బిడ్డలు ప్రభా చనిపోయారు. ఆ కుటుంబాలు ప్రభా ఎంతో వేదన తల్లాడిపోతే బిడ్డల కొడుకు ఎంతో రోధిస్తున్నారు తండ్రి. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు తండ్రి. ఆ 18 మంది బిడ్డలు ప్రభా తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నారు
ప్రాధాయపడుతున్నాను తండ్రి. ఆ కుటుంబం ప్రభా ఎంతో విషాదంతో నిండింది తండ్రి. యేసయ్యా ఆ కుటుంబాన్ని ఓదార్చండి, స్థిరపరచండి, బలపరచండి బాబు. మీకు వందనాలు. ఒక బిడ్డను పోగొట్టుకుంటే ప్రభా ఆ తల్లి గుంటే వేదన ప్రభు ఎవరూ తీయలేరు తండ్రి. అయ్యా ఓదార్చేవాడు, బలపరచువాడు నీవే తండ్రి. మీరే వారిని ప్రభు ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి బాబు. గొప్ప దేవుడా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎంతగానో ప్రభా కుటుంబాలన్నీ శోక సముద్రంలో మునుగుతూ ప్రభా బిడ్డల కోసం ఎంతో వేదన చెందుతున్నారు తండ్రి. ఆశ్చర్యకరుడా మరి ప్రభా మరి పాస్టర్ గారి కుటుంబంలో ప్రభా మరి ఇద్దరు బిడ్డలు చనిపోయినట్టుగా ప్రభా వార్త తెలిసింది బాబు. ఆ విషయంలో కూడా ప్రభా వారిని ఓదార్చండి. ఎందుకంటే కొన్ని కుటుంబాల ప్రభు కొన్ని కుటుంబాలు ఇద్దరిద్దరు బిడ్డల ప్రభు కోల్పోయిన పరిస్థితి ఉందో తండ్రి. అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ కృప లేనిదే ప్రభు మీ క్షణం మాత్రం కూడా బ్రతకలేము తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా మీకు స్తుతులు తండ్రి. ఎవరైతే ప్రభు బిడ్డలకు కోల్పోయారో వారందరినీ మీరు బలపరచండి, ఓదార్చండి బాబు. ఆ మానసిక వేద నుంచి, ఆ భయంకరమైన ప్రభు మానసిక వేదన నుంచి విడిపించమని ప్రాధాయపడుతున్నాను తండ్రి. అయ్యా నువ్వు కృప చూపే దేవుడవు తండ్రి, దయ చూపే దేవుడవు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మనుషులుగా వారిని ఓదార్చడం ప్రభా మా వల్ల అయితే కాదు తండ్రి. ఓదార్పునిచ్చేవాడవు, ధైర్యమునిచ్చేవాడవు నీవే తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు. ఆ 18 మంది బిడ్డల ప్రభు తల్లిదండ్రుల కుటుంబాన్ని మీ పాదాలను మీకు అప్పగిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. వాళ్ళు బలపరచండి, స్థిరపరచండి బాబు. అయ్యా మీకు వందనాలు. అదెంతో గుండె కోత, ఎంత గుండె వేదన తండ్రి. అయా బిడ్డల్ని ప్రభు ఆదరించండి. ఎందుకంటే ప్రభు వయసుకు వచ్చిన బిడ్డలు ప్రభా బిడ్డ ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రభా వారి చక్కని భవిష్యత్తు వారిని ఎన్నో ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులు జీవిస్తారు తండ్రి. కానీ కొన్ని రీతిగా జరిగిన ప్రభా అభయంకరమైన సంఘటన విషయమై తండ్రి దృష్టి నుంచి జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించండి బాబు. మీకు వారి కొరకు అసలు ఎలా ప్రభు మిమ్మల్ని అడగాలో మాకు అర్థం కావట్లేదు తండ్రి. దయచేసి వారిని బలపరచండి, స్థిరపరచండి, మీ కృప చూపండి. నాకంటే ముందుగా చేసిన బిడ్డల ప్రార్థన నా ప్రార్థన ఇంకా చేయబోయే వారి ప్రార్థన మీరు ఆలకించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకమందున గొప్ప దేవుడా, గనుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో యొక్క సమయంలో ప్రభా నీ బిడ్డలు చేసిన ప్రార్థన మీరు విన్నారు. మా ప్రార్థన కూడా మీరు వినండి, సహాయం ఇచ్చేయమని అడుగుచున్నారయ్యా. ఇదిగో నా ప్రభా 8 మంది బిడ్డల ప్రభా తండ్రి ఆ బీచ్ కి వెళ్లి ప్రభా తండ్రి ఎవరైతే ఈతకి వెళ్లి ప్రభా చనిపోయి ఉన్నారో వారి కుటుంబాలకి, వారి తల్లిదండ్రులకి ఆదరణ, ఓదార్పు మీరు దయచేయండి అయ్యా. యవ్వన బిడ్డల ప్రభా తండ్రి తల్లిదండ్రులు ఎంతో కోల్పోయి కన్న బిడ్డల ప్రభా వారి వేదన, వారి బాధని కూడా మీరు చూడమని అడుగుచున్నానయ్యా. నీకే స్తోత్రాలు స్తుతులు తను. ఎంతో నాయన కష్టపడి పెంచి పెద్ద చేసి ప్రభా బిడ్డలు కోల్పోయి ఉన్నారయ్యా. దయచేసి ప్రభా బిడ్డలకి, ఆ తల్లిదండ్రులకి, ఆ కుటుంబ సభ్యులకి ఆదరణ, ఓదార్పు మీరు దయచింది. ఒక తల్లిని ఆదరించినట్లుగా, ఆ బిడ్డను ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు నీవే తండ్రి. దయచేసి మీరు ఆ బిడ్డలు నాన్న కుటుంబాలన్నీ కూడా మీరు ఆదరించి ఓదార్పు దయచేయండి. దయచేసి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ, లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా అటువంటి రీతిలో వెళ్లకుండా ప్రభా తండ్రి అయా దయచేసి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచి వేయండి, నీ కాపుదల దయచేయండి అయ్యా. నీకే స్తోత్రాలు స్తుతులు తండ్రి. కనికరిసరుపుడా అయా ఎంతో నాయన శోక సంద్రంలో ప్రవాహ కుటుంబాలు నిండిపోయి ఉన్నాయి తండ్రి. కన్నీటితో, వేదనతో, బాధతో ఉన్నారయ్యా. దయచేసి ప్రభా ఆ బిడ్డలు మీరు ఒక్కసారి మీరు ఆదరించండి అయ్యా, ఓదార్చండి బాబు. స్తోత్రాలు తండ్రి. కనికరిసరుపుడా అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడానికే స్తోత్రాలు, ఘనుడానికే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. నానా తండ్రి ఆ కుటుంబాలు మీరు సహాయం ఇచ్చేసి మీరే కృప చూపించి సహాయం అనుగ్రహించమని నానా తండ్రి దేవానికి కొందనాలు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. కనికరిసరుపుడా ఇంకే ఒక్క బిడ్డ కూడా అటు రీతిలో ప్రభా తల్లిదండ్రులు నానా వేదన, బాధ నాన్న కలుగు చేయకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచి వేసి సహాయం ఇచ్చే బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఆకతాయి పనులు ఇలాంటివన్నీ చేసి వారి తల్లిదండ్రులకి ఎంతో నైనా వేదన కలుగు చేస్తున్నారయ్యా. దయచేసి మీరు దృష్టి పెట్టి నైనా తండ్రి ఆ తల్లిదండ్రుల కుటుంబాలకి, వారి నానా బంధువులకి అందరికి కూడా ఆదరణ, ఓదార్పు దయచేసి మీరే కృప చూపించి సహాయం అనుగ్రహించమని ఆ దైవసేవకుల కుటుంబాన్ని కూడా జ్ఞాపకము చేసుకోమని, తల్లిదండ్రులు కూడా నా సేవకులు, సేవకురాలు కూడా ఆదరణ, ఓదార్పు మీరు దయచేసి మీరే కృప చూపమని ప్రార్థన మీ పాల్సని చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సాయంకాల సమయంలోనైనా ప్రభా అయ్య బిడ్డల కొరకు ప్రార్థించున్నాము తండ్రి. నైనా ప్రభా అయ్య మన జరిగిన సంఘటన విషయంలో
చెల్లించుకుంటున్నాం డాడీ. ఇగో తండ్రి నాయన 8 మంది బిడ్డలు తండ్రి నాయన ప్రభా గోదావరి కొట్టికి తండ్రి స్నానం చేయాలి నా ప్రభా ఎంతగానో ఆసక్తితో వెళ్ళారు డాడీ. నీకు స్తోత్రం నాయన. కానీ తండ్రి నాయన ప్రభా ఏసయ్య ప్రభా తిరిగి రాని లోకానికి ఎన్నుకున్నారు డాడీ. నీకు స్తోత్రం నాయన ప్రభా కుటుంబానికి ఓదార్పు దయచేయండి అయ్యా. మహోన్నతుడానికి స్తోత్రం నాయన. జీవము కలిగిన దేవానికి వందనాలు తండ్రి నాయన ప్రభా. ఏసయ్య నాయన ప్రభా ఏమైనా కాలం మందుల బిడ్డలు తండ్రి నాయన ప్రభా తల్లిదండ్రుల బిడ్డల మీద ఎంతో ఆశ కలిగి ఉంటుంటారు తండ్రి నాయన ప్రభా. బిడ్డలు నా ప్రభా ఏమైనా కాలం మందులు ఆయన ప్రభా తల్లిదండ్రులు అయితే నాయన బిడ్డల మీద ఆశ పెట్టుకుని ఉంటారు డాడీ. ఆయన ప్రభా మా బిడ్డలు ఎలా చదవాలి, మా బిడ్డలు ఎలా జీవించాలని నా ప్రభా బిడ్డల మీద ఎంతో ఆశ పెట్టుకుని తల్లిదండ్రులు ప్రభా ఓదార్పు దయచేయండి అయ్యా. కుటుంబంలో నాయన ప్రతి ఒక్క బిడ్డకి ఓదార్పు దయచేయండి అయ్యా. నీ కృప ఉంచండి డాడీ. నీకు స్తోత్రం నైనా. మహోన్నతుడు వందనాలు. చుట్టబంధువులందరికీ ఓదార్పు దయచేయండి అయ్యా. ఎందుకంటే నైనా ప్రభా బిడ్డలైతే నైనా ప్రభా మళ్ళీ చూడలేము తండ్రి నైనా ప్రభా. ఎందుకంటే నైనా ప్రభా ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులు తండ్రి నైనా ఓదార్పు దయచేయండి నైనా ప్రభా. నీ కృప చూపండి డాడీ. నీకు వందనాలు తండ్రి నైనా ప్రభా. ఒక కుటుంబానికి ఓదార్పు దయచేయండి నైనా ప్రభా. నీకే వందనాలు తండ్రి నైనా ప్రభా. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఉన్నారు డాడీ. వాళ్ళు తట్టుకోలేరు తండ్రి. కుటుంబంలో ఒక బిడ్డనైనా ప్రభా కోల్పోతే తల్లిదండ్రులు ఎంత దుఃఖిస్తారో మీకు తెలుసు డాడీ. ఆ వేదన మీరే ఎరిగిన దేవా. నీకు వందనాలు తల్లిదండ్రులకి ఓదార్పు దయచేయండి ప్లీజ్ డాడీ. నీ కృప చూపండి డాడీ. ధైర్యముగా జీవించే జీవితము వారికి దయచేయండి అయ్యా. నీ కృపలనైనా బిడ్డలు బలపరచండి అయ్యా. నీకు స్తోత్రమునైనా ప్రభా. ఆదరణ దయచేయండి నాయన. ఇంకెవరు నేను ఇప్పటికైనా బిడ్డలనైనా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మేలుకోవడానికి సహాయం చేయండి నేను. మహోన్నతుడా అయ్యా నీ కృప కాపుదల ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంచండి అయ్యా. నీ దీవెన ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంచండి అయ్యా. ఓదార్పుతో వాళ్ళు నింపండి నేను. బిడ్డలు ఏం లోటు వారికి తీర్చండి డాడీ. మహోన్నతుడానికి స్తోత్రముల కుటుంబంలో ఇద్దరు బిడ్డలు కోల్పోయేటట్టు డాడీ. అది ప్రభా నీ కృప ఉంచండి డాడీ. నీకే వందనాలు తండ్రి నాయన ప్రభా. నీ కృప బిడ్డల పైన ఉంచుతారన్న ప్రభా. ప్రార్థన సన్నిధికి చేర్చుకుంటారని యేసుక్రీస్తునామములో నేను మీకు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీవు నాకుండగా ఏ లోటు లేకుండా జీవిస్తానయ్యా. ఆకాశమందు నీవు నాకుండగా ఏ లోటు లేకుండా జీవిస్తానయ్యా. నిలువా నీడ నాకు కరువైపోయినా, నిలువా నీడ నాకు కరువైపోయినా, నాన్నదరణ మిగిలుండపోయినా, నాన్నదరణ మిగిలుండకపోయినా నిన్నే నేను ఆరాధిస్తానయ్యా. యేసయ్యా నిన్నే నేను ప్రేమిస్తానయ్యా. యేసయ్యా నిన్నే నేను ఆరాధిస్తానయ్యా. యేసయ్యా నిన్నే నేను ప్రేమిస్తానయ్యా. యేసయ్యా. మహాపరిశుద్ధుడా రక్షక మీకే స్తోత్రములు ప్రభా. స్తుతులు వందనాలు తెలియచేస్తున్నాను. నజరేతువాడా నమ్మదగినవాడా రాజులు రాజా ప్రభులు ప్రభా రానున్నవాడా కనికర సంపన్నుడా కృపగలవాడా అయ్యా. మీరు ఆకాశమందుండి నరులను ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించి చూస్తూ ఎవరికి ఏమి ఈవులు ఇవ్వాలో, ఎవరి జీవితంలో ఏ రకమైన ఆలోచన కలిగి ఉండాలో అన్నీ మీరు ప్రభా తండ్రి నానా సమస్తము క్రమముగా ఎదురుకు తీసుకువెళ్తూ ఉన్న మహా అయా పరిశుద్ధుడా గనుడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయా తండ్రి మొన్నటి కాల సమయంలో సోమవారము అయా తండ్రి నానా జరిగిన విషయము నిన్న లేటుగా ప్రభా తండ్రి తెలియడం ప్రభా. అయా తండ్రి ఆ రోజు నీ బిడ్డలు ప్రభా తండ్రి అయ్యా అక్కడికి వెళ్లి గోదావరి దగ్గరికి వెళ్లి కాసేపు రావాలని ఆశపడితే అక్కడ ప్రభా ప్రాణాపాయం ప్రాణగండం ఉందని తెలియక
ఆ పసిపిల్లలందరూ వెళ్ళి ప్రభా అయా తండ్రి ప్రాణాలు కోల్పోయారు అయా, ఒక్కొక్క కుటుంబంలో 2 కోల్పోయారు ప్రభా అయా తండ్రి నాన్న 8 మంది పిల్లలను వారి యొక్క తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి డాడీ, వారి కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రేయర్ ఇస్ యువర్ బ్లెస్సింగ్ అని ప్రార్థన అయా తండ్రి సమయంలో ప్రభా అయా బిడ్డలందరూ ప్రార్థించారు బాబు అయా, మా ప్రార్థన కూడా మీ సన్నిధికి చేర్చుకునండి బాబు. నీకు స్తోత్రములు. కన్నీరు తుడిచేవాడవు, వేదన తీసేవాడు ప్రభా. ఒకరుండి ఒకరు లేకపోతేనే ఎంతో బాధపడి ఈ రోజుల్లో అయ్యా ఇద్దరు ఉంటే 2 బిడ్డల్ని కోల్పోయారు ప్రభా అయ్యా. ఒక్కొక్కరు ప్రభా తండ్రి నాన్న ఎంతో వేదనతో నిండిపోయి ఉన్నారయ్యా. ఒక్కసారి మీరు పరమ నుండి చూచి నీ దయావాత్సల్యత ఆ 8 మంది కుటుంబాలపై మీరు కురిపించి ఓదార్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం బాబు. మేము ఎంతకంటే ఒకరినొకరు ప్రార్థించుకునే ప్రార్థన ద్వారా ఒకరినొకరు ఆదరించుకుంటాం తప్ప ప్రభా మనిషిగా నేనేమి చేయలేను గనుక, మహనీయుడిగా మీరు అన్ని చేస్తారు గనుక ప్రభా అయ్యా తండ్రి నాన్న నీ దైవదాసులు రఘువీలయ్య గారు కూడా ప్రభా ఒక విషయాన్ని మరి ఆ బిడ్డల విషయంలో అందరు అడిగితే నాకు బాధ లేదు గాని నా దేవుడు ఒక పని చూశాడంటే దాని వెనకాల ఆయన చిత్తం ఏదో గొప్పదే దాగి ఉంటదని ప్రభా. రఘువీలయ్య గారు కూడా ప్రభా తండ్రి ఎంతో అయ్యా వేదనలో ఉన్నప్పటికీ, బిడ్డలను కోల్పోయినప్పటికీ ప్రభా సాక్ష్యాన్ని మీ నిమిత్తమే ఇచ్చారు బాబు. నీకు స్తోత్రములు. మిగతా ప్రభా తండ్రి అయ్యా బిడ్డలను కూడా మీరు ఓదార్చండి అయ్యా, ఆదరించండి అయ్యా. అయ్యా బిడ్డలను కోల్పోతే ప్రభా ఆ గుండె వేదన ఎంతో అయ్యా తండ్రి చెప్పలేము బాబు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ కుటుంబాలన్నిటినీ కూడా మీరు ఓదార్పుతో నింపండి, ఆదరణతో నింపండి బాబు. నీకు స్తోత్రాలు. 8 మంది పిల్లలు కూడా ప్రభా తండ్రి నాన్న ఒకేసారి అయా తండ్రి నాన్న ప్రభా చనిపోవటం అనేది ఎంత విచారకరమైన విషయం బాబు. ఆయా తండ్రి ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రుల గుండెను మీరు ధైర్యపరచమని అడుగుచున్నాను, ఓదార్చమని అడుగుచున్నాను, బలపరచమని అడుగుచున్నాను. ఆ కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి బంధువులు, మిత్రులు, స్నేహితుల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. కనికర సంపన్నుడా, కృపగలవాడా, నువ్వు ప్రార్థనలకించువాడవయ్యా. ఆకాశమందుండి ప్రభు విన్నపాలు వినే దేవుడవు, కన్నీరు తుడిచే దేవుడవు, వేదన తీసే దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు. వారి పట్ల నీ సంకల్పాన్ని, నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చి ముందుకు నడిపించమని మేమింతవరకు చేసిన ప్రార్థన విన్నపాలు మీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రత్యుత్తరం వెంటనే దయచేయమని మీ ప్రియ కుమారుడనే యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు కూడా మరి గ్రూప్ అందరం ప్రార్థన చేస్తాం. అది మీరు ఏకీభావించి ఆ కుటుంబ ఓదార్పు కొరకు, వారందరి ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థించాలని దేవుని పేరట నేను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.